Hello everyone, how are you all? Welcome back to my YouTube channel. It's Hamsaleka. And ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రికమెండేషన్లో చూసి ఓపెన్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో వచ్చేసి నా డ్రెస్సెస్ కలెక్షన్, ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్ని కలెక్షన్ అనమాట. 10 డ్రెస్సెస్ నా ఫేవరెట్ చూపిస్తాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను కొన్ని ఫాలో అవుతాను డ్రెస్సెస్ కొనేటప్పుడు. కొంచెం ఎక్స్పెన్సివ్గా పెడుతున్నామని అంటే నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతాను. సో నా మీతో కూడా షేర్ చేసుకుంటా. సో మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ గైస్. అండ్ ఎక్కువ ల్యాక్ చేయను, ఒక డ్రెస్కి 1 మినిటే తీసుకుంటాను. అండ్ అవి నేను వేసుకొని కూడా చూపిస్తా. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ వైట్ డ్రెస్. ఇది చాలా చాలా వైరల్ అవుతుంది ఆన్లైన్లో, బట్ ఇది నేను మాత్రం ఆఫ్లైన్లో తీసుకున్నా. తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది, బట్ అసలు వేసుకోలేదు. సో ఇలా ఉంటుంది డ్రెస్. ప్యూర్ కాటన్ అండ్ లోపల కూడా ప్యూర్ కాటనే వచ్చింది. అండ్ ఇక్కడ ఇలా వర్క్ వస్తుంది, సీక్వెన్స్తో వర్క్ వస్తుంది. ప్యూర్ క్వాలిటీ అయితే చాలా ప్యూర్ ఉంది. అండ్ ఇలా లేస్ వర్క్ కూడా వచ్చింది. అండ్ దుపట్టా కూడా చాలా పెద్దగా వచ్చింది. యాక్చువల్గా నేను వేసుకొని చూపిస్తాను, మీకు తెలుస్తుంది. కింద ఇక్కడ టాజిల్స్ వచ్చాయి. అండ్ ప్యాంట్ వచ్చేసి పటియాలా ప్యాంట్ లాగా వచ్చింది. సో వేసుకుంటే ఇలా ఉంది. వీనెక్ వచ్చింది. వీనెక్ ఎందుకో నాకు సూట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్కి ఇలా లేస్ ఫినిషింగ్ వచ్చింది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. దుపట్టా కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. ప్యాంట్ కూడా మనకు లెగ్గిన్ అలా అయితే స్టిల్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, టైట్గా ఉంటాయి కాబట్టి లెగ్గిన్స్ స్కిన్ టైట్గా ఉంటాయి కాబట్టి. బట్ ఇది పటియాలా వచ్చింది కాబట్టి చూడ్డానికి కూడా ఎలిగెంట్గా ఉంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. మనం వైట్ వేసుకుంటే ఫస్ట్ ట్రాన్స్పరెంట్. సెకండ్ డ్రెస్, ఈ డ్రెస్ వచ్చేసి మా మమ్మీ నా బర్త్డేకి 1 year బ్యాక్ గిఫ్ట్ ఇచ్చారు. నా బర్త్డే డిసెంబర్. సో లాస్ట్ డిసెంబర్కి, మొన్న డిసెంబర్ కాకుండా లాస్ట్ డిసెంబర్కి ఇచ్చారు. ఇది కూడా ప్యూర్ కాటన్ అండ్ చాలా చాలా బాగుంటుంది. కాటన్ ప్లస్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి. ఇది అస్సలు ప్రింట్ కాదు, థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వచ్చింది మొత్తం. చాలా బాగుంటుంది. అండ్ చాలా డ్రెస్సెస్కి ఫ్రంట్కి డిజైన్ వస్తుంది, బ్యాక్ ప్లెయిన్ వస్తుంది కదా. ఇది అలా కాదు, లిటరల్గా బ్యాక్ కూడా ఫుల్గా వర్క్ వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా ఇలా వర్క్ వచ్చింది. అండ్ సైడ్కి ఇలా లేస్, స్లిట్స్కి ఇలా లేస్ ఇచ్చాడు. చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ ప్లెయిన్ వచ్చేసి సేమ్ ఇలా లేస్ ఇచ్చారు. ప్యూర్ కాటన్ అండ్ లోపల కూడా లైనింగ్ ప్యూర్ కాటన్, ఫినిషింగ్ అండ్ ఆల్ చాలా చాలా బాగుంది. నేను ఇవన్నీ ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది నేను ఈ వీడియో త్రూ అవుట్లో చెప్తాను. సో ఇది హోల్ డ్రెస్. అండ్ దీనికి దుపట్టా ఇస్ హైలైట్. దుపట్టా ఎంటైర్ దుపట్టా లేస్ వచ్చింది అండ్ మొత్తం వర్క్ వచ్చింది. సేమ్ మనకు డ్రెస్ పైన ఎలా వచ్చిందో సీక్వెన్స్ అండ్ థ్రెడ్తో సేమ్ అలానే వచ్చింది. ఐ లవ్ ద దుపట్టా. మంచిగా పెద్దగా వచ్చింది ఇలా. అండ్ ప్యాంట్స్ వచ్చేసి నార్మల్ స్ట్రైట్ ప్యాంట్స్ విత్. అండ్ ఇది ఇలా ఉంటుంది వేసుకుంటే. ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చాడు ప్లెయిన్గా. అండ్ నాకు ఫ్రంట్ ఆ బటన్సే కొంచెం నచ్చలేదు, బట్ ఇంకా ఓవరాల్ డ్రెస్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ప్యాంట్కి కూడా లైనింగ్ వచ్చింది. ఇది నేను ఫిజికల్ స్టోర్లో కామారెడ్డిలో తీసుకున్నాను, ఆన్లైన్లో ఏం కాదు. డ్రెస్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్యూర్ కాటన్. ఇది లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది విత్ దుపట్టా. ఇది నా చాలా ఫేవరెట్ డ్రెస్. నేను దసరాకు తీసుకున్న 3 years బ్యాక్. లిటరల్గా ఎంత బాగుంటుందంటే క్వాలిటీ. నాకు ఇది గుర్తులేదు, కాస్ట్ మేబీ 1600 1700 ఏమో పడినట్టుంది. ఫుల్గా ఇన్ గేర్ కూడా మంచిగా వస్తుంది. నేను వేసుకుంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది మీకు, వేసుకొని చూపిస్తా. అండ్ దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు యాక్చువల్గా. లైనింగ్ ఏం లేదు, బట్ లైనింగ్ అవసరం కూడా లేదు. సో చాలా బాగుంది. అండ్ ఇది చైనీస్ కాలర్ వచ్చి మంచి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో వర్క్ వచ్చింది. రఫ్ అండ్ టఫ్గా వాడాను నేనైతే, అయినా అసలు కలర్ పోవడం కానీ అలాంటివి ఏం లేదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్, చాలా క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ దుపట్టా కూడా మంచిగా 2.5 meters వచ్చేసి టాజిల్స్ వచ్చాయి. సేమ్ ఇది కూడా నేను ఫిజికల్ స్టోర్లో కొన్నాను, కామారెడ్డిలో సోను బొటీక్లో. వచ్చేసి
క్యూట్ బేబీ పింక్ డ్రెస్. ఇది వచ్చేసి నేను ఒక్క డ్రెస్ తీసుకుందామని వెళ్ళాను, బట్ 2 డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను. నేను ఆ డ్రెస్ కూడా చూపిస్తా. ఇది బేబీ పింక్, మొత్తం ప్లేన్ వస్తుంది. కాకపోతే నేను చెప్తా హైలైట్ ఏంటో, ఇప్పుడు చూపిను. సో ఇది డ్రెస్ మొత్తం ప్లెయిన్ గా ఇలా వచ్చేసి ఓన్లీ యోక్ పార్ట్ దగ్గర ఇలా మంచి వర్క్ వచ్చింది. వర్క్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యూర్ జర్దోజీ థ్రెడ్ అండ్ బీట్స్. ప్యూర్, మొత్తం వర్క్ అంతా ప్యూర్ అండి. అండ్ హైలైట్ సేమ్ లైనింగ్, అన్నిటికీ లైనింగ్ వచ్చింది. మనకు లైనింగ్ ఉన్న బట్టలు చాలా రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది, చాలా రోజులు వస్తాయి, సంవత్సరాలు వస్తాయి. నేను అందుకే ఆఫ్లైన్లో తీసుకునే రీజన్ అదే, చూసి తీసుకోవచ్చు మంచిగా అని చెప్పి. అండ్ హ్యాండ్స్కి ఇలా కోటాపత్తి పైన కోటాపత్తితో లేస్ లాగా ఇచ్చేసి ఇలా టాజిల్స్ ఇచ్చాడు పర్ల్స్తో, విచ్ ఈస్ వెరీ నైస్. సింపుల్గా ఉంది, కొన్ని డీటెయిల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఫినిషింగ్ స్లిట్కి ఫినిషింగ్ చూడండి, కనిపే కూడా కనిపిస్తుంది కుట్టు, అంత బాగుంది. అండ్ యా, దిస్ ఈస్ ద డ్రెస్. అండ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ నార్మల్ ప్లెయిన్ ప్యాంట్ వచ్చి స్ట్రేట్ ప్యాంట్, కింద ఇలా ప్యాంట్ దగ్గర మాత్రం ఇలా పర్ల్స్ ప్లస్ కోటాపత్తితో వర్క్, ఇలా. అండ్ హైలైట్ ఆఫ్ ది డ్రెస్ దుపట్టా. సో డ్రెస్ అంతా సింపుల్గా ఉంది కాబట్టి కంపల్సరీ దుపట్టా చేయాల్సిందే, హైలైట్. సో యా, ఇది ఆర్గాన్జా అంటే ఇది లెగిసినట్టు ఏమి ఉండదు, మంచిగా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి ఓవరాల్ డ్రెస్. అండ్ మనకు మొత్తం ఒక సీక్వెన్స్తో ఇలా లేస్ లాగా ఇచ్చాడు. ఇట్స్ వెరీ నైస్. అండ్ నేను కొన్ని టిప్స్ పాటిస్తానని చెప్పా కదా, దాంట్లో ఏంటంటే కొంచెం అకేషనల్లీ ఒక్కొక్క 2000 అలా పెట్టి తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను కంపల్సరీ స్టోర్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ టచ్ చేసి లైనింగ్ ఉందా లేదా అవన్నీ చూసి కొంటాను. అండ్ ఫిజికల్ స్టోర్లో కొంటే బెనిఫిట్స్ నేను ముందు వీడియోలో చెప్తూ అండ్ ఉంటాను. నేను ఇందాక ఒక పింక్ డ్రెస్తో పాటు తీసుకున్న 2 డ్రెస్సెస్ అని చెప్పా కదా, ఇంకొకటి ఈ డ్రెస్ కూడా నా ఫేవరెట్. చాలా చాలా బాగుంటుంది, వేసుకుంటే మాత్రం చాలా క్యూట్గా అనిపిస్తాయి ఈ డ్రెస్లో, నా ఫీలింగ్. ఐ డోంట్ నో, నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ ఇది సేమ్ చైనీస్ కాలర్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ లాగా మన థ్రెడ్ అండ్ రియల్ మిరర్స్తో వర్క్ లాగా వచ్చింది, ఇలా వచ్చింది. అండ్ ఫుల్ డ్రెస్ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చాయి విత్ థ్రెడ్ అండ్ విత్ లైనింగ్. అండ్ హ్యాండ్కి కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ నాకు బాగా సూట్ అయిందని నా ఫీలింగ్. చాలా బాగుంది డ్రెస్ అయితే, చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది డ్రెస్. అండ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ నార్మల్ స్ట్రైట్ ప్యాంట్, కాకపోతే కొంచెం వైడ్ వచ్చింది ఇది. అండ్ కింద ఇలా సేమ్ మనకు ఆ ఫ్లవర్స్ ఎలా అయితే వచ్చాయో సేమ్ అలా వచ్చాయన్నమాట ప్యాంట్. అండ్ దుపట్టా నార్మల్ జార్జెట్ పైన ప్రింట్ ఇలా వచ్చింది దుపట్టా. బట్ దుపట్టా హైలైట్ కాదు దీంట్లో, డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. యా, దిస్ ఈజ్ అరౌండ్ 1600-1700 మేబీ. గైస్ నిజంగా ఇంత మంచి క్వాలిటీవి మనకు ఆన్లైన్లో 2000-2500కే దొరుకుతాయి. అండ్ ఫిజికల్ స్టోర్లో కొంటే ఏంటంటే మనకు ఆ కలర్ సూట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కొన్ని కలర్స్ చూడగానే బాగుంటాయి, బట్ అవి మనకు సూట్ అవ్వవు. సో అది మనం చూసుకోవచ్చు, డబ్బులు వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అంత డబ్బులు పెట్టి మళ్ళీ రిటర్న్ పెట్టి అదంతా వేస్ట్ ఇంకా. సో అకేషన్స్కి కొంచెం డబ్బులు పెడుతున్నామంటే ఫిజికల్ స్టోర్లోనే తీసుకోండి. రెగ్యులర్ వేర్కి అయితే ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ డ్రెస్, ఇది నాకు చాలా చాలా ఫేవరెట్. ఇది నేను ఆల్మోస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నా. సేమ్ దీనికి కూడా లైనింగ్ ఉంటుంది, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫుల్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్. అండ్ మళ్ళీ మనకు ఈ ప్యాటర్న్తోనే డ్రెస్ ఉంది కాబట్టి స్లీవ్స్ దగ్గర ఈ ఫినిషింగ్ ఇచ్చాడు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ దుపట్టా నేను కాంబినేషన్ మీకు చూపిస్తా ఎంత హైలైట్ ఉంటుందో. మీరు కంపల్సరీ ఈ కాంబినేషన్లో డ్రెస్ కానీ లేకపోతే శారీ కానీ తీసుకోండి, చాలా హైలైట్ అవుతారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇది దుపట్టా, జస్ట్ లుక్ ఎట్ ద కలర్ కాంబినేషన్ గైస్, ఎంత బాగుంది. వేసుకొని చూపిస్తా ఇంకా బాగుంటుంది. అండ్ దుపట్టా వచ్చేసి సేమ్ ప్యూర్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ కట్ వర్క్ లాగా వచ్చింది. అండ్ ఇది చందేరి ఫ్యాబ్రిక్ దుపట్టా, సిల్క్ లాగా ఉంటుంది కొంచెం. సేమ్ మళ్ళీ టాజిల్స్ కూడా వచ్చాయి, చాలా చాలా బాగుంటుంది డ్రెస్. ఐ లవ్ దిస్ డ్రెస్. ఇది కూడా నేను చాలాసార్లు వేసుకున్నా, వాష్ చేసా, కానీ కలర్ పోవడం కానీ అలాంటివి ఏం లేవు. ఇది కూడా నేను ఫిజికల్ స్టోర్లోనే తీసుకున్నా.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, మనం ఆన్లైన్లో తీసుకునేవి తొందరగా పాడైపోతాయి. ఫిజికల్గా వెళ్ళి చూసి తీసుకున్నవైతే మనకు చాలా చాలా రోజులు వస్తాయి. సో యా. అండ్ ప్యాంట్ వచ్చేసి నార్మల్ సేమ్ స్ట్రైట్ ప్యాంట్ నార్మల్గా ఇచ్చారు. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1600 1700 పడింది. బట్ అస్సలు అలా లేదు. ఈ క్వాలిటీ అయితే 1700కి అయితే చాలా రీజనబుల్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది కూడా సేమ్ కామారెడ్డి సోను బొటిక్లోనే తీసుకున్నా. కామారెడ్డి వాళ్ళు మన ఊరు వాళ్ళు అటు సైడ్ ఉంటే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చాలా మంచి కలర్ ఆరెంజ్, బట్ ఇది ఫోకస్ అవ్వట్లేదు. ఈ ఆరెంజ్ అనమాట. ఇది మా అక్క నాకు 2 years బ్యాక్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. చాలా చాలా బాగుంటది. సేమ్ ఇది ప్యూర్ చందేరి సిల్క్ అనమాట. అన్నిటికంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, 3000 పడింది. ఎందుకంటే డ్రెస్ అండ్ దుపట్టా నాకు 2500కి వచ్చింది. దీనికి మ్యాచింగ్ లెగ్గిన్ తీసుకున్నా. సో లెగ్గిన్ మంచి అంటే కొంచెం అఫోర్డబుల్ బ్రాండ్లో దొరకలేదు కలర్. సో 500కి తీసుకోవాల్సి వచ్చింది లెగ్గిన్. ఇది కూడా కొంచెం షైన్ వస్తుంది. అండ్ ఇది మొత్తం హ్యాండ్ వర్క్ కట్ బీట్స్ అంటారు వీటిని, సిల్వర్ కట్ బీట్స్ మొత్తం త్రూ అవుట్, అంటే పైనుంచి కింది వరకు ఒక లైన్ లాగా వస్తుంది అనమాట. వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా సూట్ అయింది. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చేసి ఒక లైన్ ఇచ్చాడు ఎండ్లో. అండ్ లోపల కూడా ప్యూర్ కాటన్ లైనింగ్. చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. అండ్ దీనికి దుపట్టా హైలైట్ సాఫ్ట్ ఆర్గాన్జా. ఎంత బాగుంది. 2.5 meters అండి. ఇది ఎంత ఎలా కనిపిస్తుంది చూడండి. బట్ ఇది చిన్న కట్ వర్క్ లాగా వచ్చింది. ఇది కూడా నేను చాలా వాడాను. బట్ వాడి నీట్గా మళ్ళీ వాష్ చేసుకొని చూసారా ఓ మై గాడ్ ఎంత బాగుంది కదా దుపట్టా. మంచిగా స్కిన్కి అతుక్కుపోతుంది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ తొందరగా రింకిల్స్ వచ్చేస్తుంది ఈ డ్రెస్. అంటే కాస్ట్ ఎక్కువ పెడితేనే ఎక్కువ మనం మెయింటెనెన్స్ చేయాలి నిజంగా. సో ఇది డ్రెస్ పైన చున్నీ పైన కూడా చిన్న చిన్న ఇలా ఫ్లవర్ లాగా కట్ బీట్స్తో ఇచ్చారు వర్క్. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది నెక్ దగ్గర రౌండ్ నెక్ వస్తుంది. అండ్ నెక్కి పైన చిన్న చిన్న ఫ్రిల్స్తో అలా డిజైన్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి అలా బూటీస్ ఇచ్చాడు. ఇది ఓవరాల్ లుక్. ప్యాంట్ అయితే అసలు ఆ కలర్ దొరుకుతుందో లేదో అనుకున్నాం, బట్ ఎగ్జాక్ట్గా లెగ్గిన్ దొరికింది. చాలా బాగుంటుంది, బట్ హై మెయింటెనెన్స్. సో ఇది చందేరి ఫ్యాబ్రిక్ విత్ సాఫ్ట్ ఆర్గాన్జా. నెక్స్ట్ వచ్చేసి ఈ బనారస్ డ్రెస్. ఇది కొనింది కాదు, స్టిచ్ చేయించాను నేను అంటే నా బొటిక్లోనే నేను స్టిచ్ చేయించాను అనమాట. సో దీనికి ఒక స్టోరీ ఉంది. నేను ఏదో షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు ఈ దుపట్టా ఒకటి కనిపించింది. వేరే ఫ్యాబ్రిక్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఈ దుపట్టా కనిపించింది. అండ్ నాకు చూడగానే అసలు నాకు ఇమాజిన్ వచ్చే, అంటే నాకు కొన్ని డ్రెస్సెస్ ఎలా అంటే నాకు బాగా వెళ్ళగానే ఒకటి కనిపిస్తుంది అండ్ నాకు అదే నచ్చుతుంది అనమాట. సో అది నాకు ఇమాజినేషన్ కూడా వస్తుంది, ఎలా స్టైల్ చేయాలి ఏంటని చెప్పేసి వెంటనే వచ్చేస్తుంది కూడా. నాకు ఈ దుపట్టా చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వన్ సైడ్ దుపట్టా వేసుకొని మంచి చుడి కుట్టించుకుంటే బనారస్లో చాలా బాగుంటుందని అనిపించింది. దుపట్టా తీసేసుకున్నా. 800 ఏమో పడింది దుపట్టా తీసేసుకొని డ్రెస్ కోసం మళ్ళీ ఒక 2 months తర్వాత వెతికితే డ్రెస్ ఫ్యాబ్రిక్ దొరికింది అదే షాప్లో. సో ఇది దుపట్టా ప్యూర్ బనారస్, మంచి వీవింగ్. మనకి ఇది నాకు తెలిసి హైదరాబాద్లో లిటరల్గా ఒక 2000 అయినా పడుతుందండి. నేను కామారెడ్డిలో తీసుకున్నా. సో నాకు 800 పడింది ఇది. అండ్ టాప్ వచ్చేసి ఇదే ఫ్యాబ్రిక్, నేను అదే షాప్లో తీసుకున్నా, సేమ్ కలర్. సో ఇది ఫుల్ కొంచెం 3/4 స్లీవ్స్ పెట్టుకున్నా. అండ్ డీప్ నెక్, బ్యాక్ హై నెక్ ఇచ్చేసి ఫ్రంట్ ఇలా లీఫ్ షేప్. బట్ ఇది షేప్ పోయింది, నెక్ షేప్ పోయింది. బట్ ఇంకా దుపట్టా వల్ల కొంచెం వేసుకుంటున్నా అప్పుడప్పుడు. అండ్ ఇంకొకటి, ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఫ్యాబ్రిక్స్లోనే మీరు డ్రెస్సెస్ తీసుకోవడం కానీ కుట్టించుకోవడం కానీ చేయండి. లైక్ సిల్క్ అండ్ కాటన్ అలాంటివి. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కానీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ కానీ ఇవన్నీ ఒక టైంలో వస్తాయి, మళ్ళీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతాయి. సో ఆ ఫ్యాబ్రిక్లో మనం ఎక్కువ తీసుకుని పెట్టుకుంటా అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయిన తర్వాత మనం వేసుకోవాలనిపించదు మనకు. సో ఇలాంటివి సిల్క్, బనారస్ అండ్ కాటన్ అయితే ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి సో అవే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలియా కట్ డ్రెస్. నేను ఈ ఆలియా కట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక టిప్ చెప్తాను. టిప్ నెంబర్ 1. సో మనకు ఇది ఆలియా కట్ అండ్ ఇది కొంచెం సీక్వెన్స్ ఇలా వచ్చింది వర్క్. సో ఏంటంటే ఇది దుపట్టా నాకు పెద్దగా ఏం నచ్చలేదు డ్రెస్. 1-2 సార్లు ప్యాంట్ అండ్ దుపట్టా. అండ్
ఇది డ్రెస్ ఆలియా కట్ అంటే ఇది నైరా కట్ ప్లస్ ఇది ఆలియా కట్ స్టిచ్చింగ్. సో ఏంటంటే మనకి ఇలాంటి ఆలియా కట్స్ అండ్ షరారా గరారాస్ అండ్ నైరా కట్స్ ఇవన్నీ ఏంటంటే ఒక సీజన్లో వస్తాయి. వచ్చినప్పుడు చాలా అందరూ కొనేసుకోవడం అంటే మంచిగా ట్రెండింగ్ అవుతాయి. కొన్న తర్వాత వేసుకుంటాం, చాలా ఖర్చు పెట్టి కొంటాం, వేసుకుంటాం, అంతా ఓకే. అండ్ ఒక 2 years తర్వాత లేకపోతే 1 year తర్వాత అది అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతుంది. సో అప్పుడు వేసుకోవాలనిపోయింది. ఇప్పుడు సేమ్ ఆలియా కట్ చాలా అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతుంది, ఇప్పుడు అయిపోయే స్టేజ్లో ఉంది. సో నేనేమంటా అంటే ఎవర్ గ్రీన్ ఉండేటివి ఇప్పుడు నేను చూపించినవన్నీ ఎవర్ గ్రీన్. ఎందుకంటే అవి 3 pieces సెట్స్. ఎలా అయితే చీరలు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవో చుడిదార్ సెట్స్ కూడా అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవు. ఎందుకంటే అవి అథెంటిక్ మన కల్చర్కి సిగ్నిఫికెన్స్ అనమాట స్టైలింగ్. సో చుడిదార్స్లోనే మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్గా ట్రై చేయండి. బట్ ఇలాంటివి ట్రెండ్స్ వచ్చినప్పుడు ఒక డ్రెస్ అది సరే అందరు కొనుక్కుంటున్నారు, మనకు కూడా ఒకటి ఉండాలని చెప్పేసి కొనుక్కోండి. బట్ ఏంటంటే చూసుకొని కాస్ట్ కూడా చూసుకొని కొనుక్కుంటే అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిన తర్వాత మనం బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. సో అదే చెప్పాలనుకున్నా. టిప్ నెంబర్ 1 ఏంటంటే ట్రెండింగ్కి వచ్చింది కదా అని చెప్పేసి ఫుల్గా డబ్బులు పెట్టి ఒక 5-6 pairs అలా కొనుక్కోకండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఇష్టం ఉంటే కొనుక్కోండి, బట్ నేను సజెస్ట్ చేస్తున్నా. సో అదే అండ్ మనకు ఫ్యాబ్రిక్లో కూడా యూజ్ అవుతుంది. సేమ్ ట్రెండింగ్లో ఉన్నవే ఎప్పటికీ కొనుక్కుంటే అవి ఎప్పటికైనా వేసుకోవచ్చు. నేను సంవత్సరాలు నేను ఇక్కడ చెప్పేటివి కూడా అన్నీ నేను 3 years బ్యాక్ 2 years బ్యాక్ కొన్నాననే చెప్తున్నాను. ఎందుకంటే అవి అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవు కాబట్టి నేను ఇంకెప్పుడైనా వేసుకోవచ్చు అవి. సో అదే నా సజెషన్. సో ఇక్కడ వేసుకుంటే కూడా నాకు అంతేం అనిపించలేదు. స్ట్రైట్ ప్యాంట్ వచ్చేసి దుపట్టా అయితే పెద్దగా బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ డ్రెస్ ఇది నేను మొన్న రీసెంట్గా తీసుకున్నా. మొన్న ఏ పండగకి దివాళీ టైంలో తీసుకున్నా. బట్ వేసుకోలేదు, ఇంకా ఆల్టర్ కూడా ఏం చేయించలేదు. ఇది మా హస్బెండ్కి నచ్చింది. షీ నీడ్స్లో తీసుకున్నా. ఎంత 1760. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ కిందికి ఇలా వర్క్ వచ్చింది. ఓకే, సింపుల్ ఉంది. నార్మల్ అంటే ఏదో ఫంక్షన్స్కి వేసుకపోవాలి అన్నంత ఏం లేదు, కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ లోపల సేమ్ లైనింగ్ ఉంది. నేను ఫస్ట్ చూస్తాను లైనింగ్ ఉన్నాయా లేవా డ్రెస్సెస్కి అని చెప్పి. సో ఇది విత్ దిస్ దుపట్టా. ఈ కలర్ నాకు ఎందుకో సూట్ అవుతుంది అనిపిస్తుంది. ఇలాంటి కలర్స్ నా దగ్గర ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మా మమ్మీ అయితే తిడుతుంది ఎప్పుడు అవే పింక్ కలర్ లేక ఉంటావని చెప్పి. బట్ ఇది కొంచెం పీచ్ టైప్ ఉంది. తీసుకున్నా కానీ ఇంకా ఆల్టర్ ఏం చేయలేదు, ఇంకెప్పుడు వేసుకోలేదు. కొంచెం లూజ్ అనిపిస్తుంది. సో ఆల్టర్ చేసుకోవాలి కొంచెం. అండ్ ఇక్కడ ఈ డ్రెస్ అండ్ నేను కుట్టించిన డ్రెస్ అండ్ వీడియోలో ఫస్ట్ డ్రెస్ తప్ప మిగతావన్నీ నేను కామారెడ్డిలో సోను బొటిక్లో తీసుకున్నా. సో ఇది షీ నీడ్స్లో తీసుకున్నా హైదరాబాద్లో. సో ఇది మా అత్తయ్య దివాళీకి కొనిచ్చారు మెటీరియల్ అన్నమాట. నేనే మెటీరియల్ తీసుకున్నా, స్టిచ్ చేపియాలి. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. సిఎంఆర్లో తీసుకున్నా, 1200 పడింది. సో అదైతే దివాళీకి మనకు కొనిస్తారు కదా మమ్మీ వాళ్ళు, డబ్బులు ఇస్తే నేను శారీ అండ్ ఆ డ్రెస్ తీసుకున్నా. ఇది మాత్రం అత్తయ్య కొనిచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ సో ఇది లాస్ట్ డ్రెస్ అన్నమాట, ఇంకా ఎండ్ ఆఫ్ ది వీడియో. సో ప్లీజ్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇంకా ఛానల్లో పోస్ట్ చేశాను కొన్ని వీడియోస్, అవి కూడా చూడండి. సో నేను చెప్పినట్టు నాకు ఎవరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలీదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి. సో ఎవరు అలా అడ్వర్టైజ్మెంట్ చేసి నేను సబ్స్క్రైబర్స్ చేసుకోలేకపోతున్నాను. సో ఏం చేసినా ఇంకా స్ట్రేంజర్స్ చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంటెంట్ నచ్చుతుంది అని అర్థమవుతుంది. 900, 500, 400 వ్యూస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి కూడా. సో ప్లీజ్ చూస్తూ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.